ఏప్రిల్ స్టార్ట్ అవ్వగానే మనం ఒకరిని ఒకళ్ళం ఫూల్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ టెలికాం కంపెనీస్ ఉన్నాయి కదా, జియో కావచ్చు, వోడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, ఇవన్నీ మనల్ని సంవత్సరం మొత్తం ఫూల్స్ని చేస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రై అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ని తీసుకొచ్చింది, కొత్త గైడ్ లైన్స్ని తీసుకొచ్చింది. దీని కారణంగా టెలికాం కంపెనీస్ చేస్తున్న దోపిడీలకు చెక్ పడే అవకాశం కనిపిస్తుందండి. సో ఏంటా రూల్స్, ఎలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి, ముఖ్యంగా మీలాంటి నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు, బిలో మిడిల్ క్లాస్ వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయో ఇవాల్టి వీడియోలో మనం క్రిస్టల్ క్లియర్ గా పిన్ టు పిన్ డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం, అది కూడా విత్ ఎగ్జాంపుల్స్. అండ్ ఆల్సో ఈ వీడియో చివరిలో మనం ఆర్బీఐ రీసెంట్ గా సేవింగ్ అకౌంట్స్ కి సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్యాష్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి కొత్త అప్డేట్స్ ని కూడా తీసుకొచ్చింది, దాని గురించి కూడా ఇవాటి వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుందండి. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముందు మనం మన వీడియోలో ట్రై తీసుకొచ్చిన రూల్ నెంబర్ 1 గురించి మాట్లాడుకుందాం. అదే 30 days మ్యాండేటరీ రీఛార్జ్ ప్లాన్. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే మనం 1 month రీఛార్జ్ చేయించుకున్నా కూడా మనకు వచ్చే వ్యాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే ఉండేది. సో దీని కారణంగా ఏమవుతుందంటే మనకు 1 year లో 12 months కదా, సో మనకు కేవలం 28 days మాత్రమే వ్యాలిడిటీ వస్తుంది. కాబట్టి మనము ఇంకో 1 month అంటే 13 months రీఛార్జ్ చేయించుకోవాల్సి వచ్చేది. అంటే ఒక నెల రీఛార్జ్ మన దగ్గర నుంచి ఈ టెలికాం కంపెనీస్ మన దగ్గర నుంచి తీసుకునేది. సో చెప్పడానికి ఏమో 1 month ప్లాన్ ఉంటుంది, కానీ 28 days మాత్రమే మనకు వ్యాలిడిటీ ఉన్న కారణంగా మనం ఎక్స్ట్రాగా 1 month రీఛార్జ్ చేయించుకునే వాళ్ళం. కానీ ఇప్పటి నుంచి అలా కాదండి. ట్రై తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం టెలికాం కంపెనీస్ ఖచ్చితంగా 30 days మ్యాండేటరీ రీఛార్జ్ ప్లాన్ ని కూడా ప్రొవైడ్ చేయాలి, కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ అలా ప్రొవైడ్ చేయకపోతే మనం ట్రైకి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ని ఇవ్వచ్చు. అయితే పేపర్ మీద, న్యూస్లో, వెబ్సైట్స్లో చాలా చోట్ల ట్రై అయితే కొత్త రూల్ని తీసుకొచ్చిందని చెప్తున్నారు. కానీ నిజంగానే జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ వాళ్ళ యాప్లో ఈ 30 day ప్లాన్ని పెట్టారా లేదా అనేది మనం లైవ్లో ఒకసారి జియో యాప్ ఓపెన్ చేసి చూద్దాం. దానికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి మనం సర్చ్లో వెళ్ళి కూడా చూద్దాం, నిజంగానే 30 days వ్యాలిడిటీ ప్లాన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో 30 days, ఎస్, ఇక్కడ 30 days వ్యాలిడిటీ రీఛార్జ్, దీన్ని మనం క్లిక్ చేద్దాం. సో యా, ఇక్కడైతే కొన్ని ప్లాన్స్ అయితే కనిపిస్తున్నాయి. 100 రూపీస్కి, 355 రూపీస్కి, అండ్ 219 రూపీస్కి, 289 రూపీస్కి, 355 రూపీస్కి కొన్ని ప్లాన్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ మనం ఏదైతే ప్లాన్స్కి సంబంధించిన డాష్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం అక్కడ మనకు చాలా తక్కువ ప్లాన్స్ కనిపించాయి. సో దీనికి సంబంధించే ట్రై ఏం ఖచ్చితంగా రీఛార్జ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి 30 days ప్లాన్స్ని మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి కస్టమర్స్కి అని చెప్తుంది. ఒకవేళ అలా చేయని పక్షాన వాళ్ళు ఒకవేళ రూల్స్ని వైలేట్ చేస్తే మనము ట్రైకి కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ ఆల్సో ఒకవేళ మీరు జియో వాడుతున్నా, ఎయిర్టెల్ వాడుతున్నా, ఆర్ ఎనీ అదర్ సిమ్ నెట్వర్క్ వాడుతున్నా, మీరు ఆ కంపెనీకి సంబంధించిన యాప్ ద్వారా మీరు రీఛార్జ్ చేయించుకుంటున్నట్లయితే సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి 30 days వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ అని సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే మీకు 30 daysకి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో అక్కడ మనకు కనిపిస్తాయి. దాని ద్వారా మనకు ఒక 2 days ఎక్స్ట్రాగా, 2 days ఎక్స్ట్రాగా ఏం కాదు, మనం 30 daysకి చేయించుకుంటున్నాం కాబట్టి మనకు 30 days రీఛార్జ్ ప్లాన్ వస్తాయి. మనం దానికి డబ్బులు కూడా పే చేస్తున్నాం. ఏంటంటే ఇన్ని రోజులు 1 month ఎక్స్ట్రాగా మన నుంచి ఈ టెలికాం కంపెనీస్ రీఛార్జ్ చేయించుకునేవి. సో ఈ రకంగా చూసుకుంటే మనం 1 year లో 13 months కాకుండా 12 months వరకు మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక మన రూల్ నెంబర్ 2 వచ్చేసి యాక్టివ్ సిమ్ ప్రొటెక్షన్. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఒకవేళ మీరు మీ సిమ్ కార్డ్ని 90 days వరకు యూజ్ చేయలేదు అనుకుందాం, అంటే 90 days వరకు మీ సిమ్ కార్డ్కి సంబంధించి మీరు ఎలాంటి రీఛార్జ్ చేయించలేదు. సో అలాంటి టైంలో ఏమయ్యేదంటే ఈ టెలికాం కంపెనీస్ మన సిమ్ కార్డ్ని డీయాక్టివేట్ చేసేవి. సో ఇప్పుడు ట్రై తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారంగా చూసుకుంటే ఒకవేళ మీ సిమ్ కార్డ్లో 20 రూపీస్ ఆ 20 రూపీస్ కన్నా ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే టెలికాం కంపెనీస్ డైరెక్ట్గా ఆ బ్యాలెన్స్ ని డిడక్ట్ చేసుకొని మీ సిమ్ యాక్టివేషన్ ని ఇంకో 30 days వరకు ఎక్స్టెండ్ చేసేలా ట్రై కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. సో ఈ రూల్స్ కారణంగా మనకు ఇంకో 30 days యాక్టివేషన్ అనేది వస్తుంది. సో మీ సిమ్ కార్డులో ఒక 20 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. టెలికాం కంపెనీస్ మీ సిమ్ కార్డ్ ని డియాక్టివేట్ చేయవు. ఆ 20 రూపీస్ తోనే మనకు ఇంకో 30 days వరకు యాక్టివేషన్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకు ఇన్కమింగ్ కాల్స్ కావచ్చు, అవుట్ గోయింగ్ కాల్స్ కావచ్చు, లేదా మనకు ఏదైనా ఇంపార్టెంట్ ఓటీపీ కావచ్చు, అది మిస్ అవ్వకుండా మన సిమ్ యాక్టివ్ లో ఉంటుంది కాబట్టి మనకు అవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నౌ రూల్ నెంబర్ 3, ఎక్స్టెండెడ్ స్పెషల్ టారిఫ్ వ్యాలిడిటీ. ఇంతకు ముందు రూల్ ఎలా ఉండేది
ఉండేదంటే డేటా ప్యాక్స్ కావచ్చు లేదా స్పెషల్ ఓచర్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వ్యాలిడిటీ కేవలం 90 డేస్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పటి నుంచి ఆ వ్యాలిడిటీ 365 డేస్ కి పెంచుకునేలాగా ట్రై టెలికాం కంపెనీస్ కి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇప్పటి నుంచి డేటా ప్యాక్స్ ఒక ఇయర్ మొత్తానికి సరిపడేలా డేటా ప్యాక్స్ ఆర్ స్పెషల్ ఓచర్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉంటాయి. అండ్ నౌ రూల్ నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రూల్ కారణంగా చాలా మంది పేదవాళ్ళ పైన, అదేవిధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైన, అండ్ ఆల్సో ఎవరైతే కీప్యాడ్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్లకు చాలా ఊరటనిచ్చే అంశం అండ్ వాళ్ళపైన చాలా వరకు బర్డెన్ తగ్గుతుంది. అదే అఫోర్డబుల్ వాయిస్ ఓన్లీ ప్లాన్స్. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పటికీ చాలా మంది దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదండి, చాలా మంది దగ్గర ఇప్పటికీ కూడా కీప్యాడ్ ఫోనే ఉంది. సో ఆ కీప్యాడ్ ఫోన్లో ఎలాంటి ఇంటర్నెట్ రాదు. సో వాళ్ళు కేవలం మెసేజెస్ కోసం అండ్ కాల్స్ కోసం మాత్రమే రీఛార్జ్ చేయించుకోవాలి. కానీ టెలికాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రీఛార్జ్ చేయించుకునేటప్పుడు డేటాతో పాటు ఎస్ఎంఎస్తో పాటు కాల్స్ని కూడా ఇస్తాయి. ఓన్లీ వాయిస్ అండ్ కాల్స్ డేటా ప్యాక్స్ అనేవి ఉండేవి కాదు. కానీ ట్రై తీసుకొచ్చిన కొత్త రూల్ తర్వాత వాయిస్ అండ్ కాల్స్ కి సంబంధించి స్పెషల్ రీఛార్జ్ ప్యాక్స్ ని ఇవ్వాలని చెప్పి ట్రై అనౌన్స్ చేసింది. సో అది కూడా తక్కువ ధరలో అందుబాటులో ఉండాలని చెప్పి ఆర్డర్స్ ని పాస్ చేసింది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టెలికాం కంపెనీస్ ఓన్లీ వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ ప్యాక్స్ ఉండేలా మాత్రమే రీఛార్జ్ ప్లాన్స్ ని ప్రవేశపెట్టాయి. సో ఎవరికైతే ఇంటర్నెట్ అవసరం లేదో, ఎవరికైతే డేటా వాడడం అవసరం లేదో, ఎవరి దగ్గర కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయో వాళ్ళు కేవలం వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ మాత్రం వచ్చేలాగా ఈ డేటా ప్యాక్స్ ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రూల్ నెంబర్ 5, ఫ్లెక్సిబుల్ రీఛార్జ్ డినామినేషన్స్. ఇంతకు ముందు రూల్ ఎలా ఉండేది అంటే మనం రీఛార్జ్ చేయించుకునేటప్పుడు 10 రూపీస్, 20 రూపీస్, 30, 50 ఇలా మల్టిపుల్స్ ఆఫ్ 10s లో మాత్రమే మనం రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ట్రై తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం మనం మల్టిపుల్స్ ఆఫ్ 10s లోనే రీఛార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర ఎంతైతే చిల్లర అమౌంట్ ఉందో, అంటే 10 రూపీస్ తర్వాత మీ దగ్గర 15 రూపీస్ ఉంది, 20 రూపీస్ ఉంది, 26 రూపీస్ ఉంది. సో ఇలా మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ తోనే మీరు రీఛార్జ్ చేయించుకునేలాగా ట్రై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సో ఇప్పటి నుంచి ఏ అమౌంట్ తో అయినా టాప్ అప్ రీఛార్జ్ ని చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 6, కాంపెన్సేషన్ ఫర్ అవుటేజెస్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ సిమ్ నెట్వర్క్ అనేది 24 గంటల కంటే ఎక్కువసేపు పనిచేయకపోతే, ఏ సిమ్ నెట్వర్క్ అయితే పనిచేయలేదో ఆ కంపెనీ వాళ్ళు మనకు కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ట్రై ఈ కొత్త రూల్ని తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వోడాఫోన్ సిమ్ వాడుతున్నారండి, లేదా ఐడియా సిమ్ వాడుతున్నారు, జియో వాడుతున్నారు. సో మీరుంటున్న ప్లేస్లో 24 గంటల పాటు మీకు నెట్వర్క్ అనేది పనిచేయలేదు. సో అలా పనిచేయని పక్షాన ఆటోమేటిక్గా టెలికాం కంపెనీస్ మీకు కాంపెన్సేషన్ని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీరు పోస్ట్ పెయిడ్ సిమ్ వాడుతున్నారు అనుకోండి, సో మీరు కట్టే రెంట్ పైన టెలికాం కంపెనీస్ మీకు డిస్కౌంట్ని ప్రొవైడ్ చేయాలి. లేదు మీరు ప్రీపెయిడ్ వాడుతున్నారు, సో ఎవరైతే ప్రీపెయిడ్ వాడుతున్నారో వాళ్ళకి వ్యాలిడిటీ పైన ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ట్రై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. రూల్ నెంబర్ 7, AI బేస్డ్ స్పామ్ డిటెక్షన్. ట్రై పాస్ చేసిన కొత్త ఆర్డర్స్ ప్రకారం ఇప్పటి నుంచి టెలికాం కంపెనీస్ AI అండ్ ML యూజ్ చేసి ఏవైతే స్పామ్ కాల్స్ లేదా స్పామ్ మెసేజెస్ కావచ్చు, లేదా ఫ్రాడ్ కాల్స్, ఫ్రాడ్ మెసేజెస్ కావచ్చు, వాటిని బ్లాక్ చేయాలి అని చెప్పి ట్రై ఆర్డర్స్ని పాస్ చేసింది. మనకు ఆల్రెడీ తెలుసు, మనకు చాలా దిక్కుమాలిన కాల్స్ వస్తుంటాయి, ఎవరెవరో కాల్స్ చేస్తుంటారు, లోన్ కావాలని అడుగుతుంటారు, ఆర్ మన దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడానికి ఓటీపీస్ అడుగుతుంటారు. సో ఈ రకంగా చాలా స్పామ్ కాల్స్, చాలా ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి చాలా వరకు ఆ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా చాలా నేరాలు పెరిగిపోయాయి, చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో వాటిని అరికట్టడానికి ట్రై ఈ కొత్త ఆర్డర్స్ని పాస్ చేసింది. సో టెలికాం కంపెనీస్ ఖచ్చితంగా AI అండ్ ML యూజ్ చేసి ఈ స్పామ్ కాల్స్ ని బ్లాక్ చేయాలి అని ట్రై ఆర్డర్స్ ని పాస్ చేసింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ రూల్ అనేది May 1 వరకు కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి. అంటే ఇప్పటికే ఆ బీటా వర్షన్ లో టెస్టులు జరుగుతున్నాయి, చాలా వరకు ఫేక్ కాల్స్ ని, స్పామ్ కాల్స్ ని బ్లాక్ చేశాయి టెలికాం కంపెనీస్. కానీ May 1 వరకు కంప్లీట్ గా ఇది అమల్లోకి రావాలి అని ట్రై ఆదేశించింది. సో వన్స్ ఇది 100% ఇంప్లిమెంట్ అయితే మాత్రం మనకు వచ్చే స్పామ్ కాల్స్ కావచ్చు లేదా ఫేక్ కాల్స్ కావచ్చు కంప్లీట్ గా తగ్గే అవకాశం ఉంది. రూల్ 8, జియోస్పాటియల్ కవరేజ్ మ్యాప్. సో మనందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటి అంటే, ఈ ఏరియాలో ఏ సిమ్ కార్డ్ తీసుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఇప్పుడు మనం జియో వాడుతున్నాం అనుకోండి, జియో సరిగ్గా రాకపోతే నీది ఏ సిమ్ కార్డు, నువ్వు ఎయిర్టెల్ వాడుతున్నావా, ఎయిర్టెల్ నెట్వర్క్ బాగుస్తుందా, నువ్వు ఐడియా వాడుతున్నావా, ఐడియా సిమ్ కార్డ్ నెట్వర్క్ బాగుస్తుందా అని చెప్పి మనం ఒకరినొకరు అడుగుతూ ఉంటాం. సో ఈ రకంగా చూసుకుంటే మనకు ఏ సిమ్ కార్డ్ తీసుకోవాలో అర్థం కాదు. సో ఇప్పటి నుంచి అలాంటి ప్రాబ్లం లేకుండా ఏవైతే టెలికాం కంపెనీస్ ఉన్నాయో వారి అఫీషియల్ వెబ్సైట్లో మీరుండే ఏరియాలో
ఏ నెట్వర్క్ బాగా పనిచేస్తుందో అక్కడ వెబ్సైట్లో క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఆ నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు అని అక్కడ వెబ్సైట్లో చూపిస్తుంది. సో మీరు ఆ సిమ్ కార్డ్ కాకుండా ఏ సిమ్ కార్డ్ నెట్వర్క్ అయితే ప్రాపర్గా వస్తుందో ఆ సిమ్ కార్డ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ప్రజెంట్ దీన్ని కూడా ఈ రూల్కి సంబంధించి ప్రజెంట్ టెస్ట్లు జరుగుతున్నాయి. బీటా వర్షన్లో టెలికాం కంపెనీస్ వాళ్ళ వెబ్సైట్లో ఇవి పెట్టి కొన్ని ఏరియాస్లో టెస్ట్ చేస్తున్నారు. కానీ జూలై 2026 కల్లా ప్రతి కంపెనీ తూచా తప్పకుండా పాటించాలి అని ట్రై ఆర్డర్స్ని పాస్ చేసింది. సో ఏ సిమ్ నెట్వర్క్ బాగుంటుంది అని మీరు 100 మందిని అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఏ నెట్వర్క్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీరుండే ఏరియాలో నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో మీరు చూసి మీకు నచ్చితే మీరు ఆ సిమ్ని తీసుకోవచ్చు, లేదా వేరే నెట్వర్క్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవ్వండి ట్రై తీసుకొచ్చిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పటికే కొన్ని రూల్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయి ఉన్నాయి. మరికొన్ని ఇవాల్టి నుంచి, అంటే ఈ వీడియో నేను ఏప్రిల్ 1న రికార్డ్ చేస్తున్నాను. సో ఏప్రిల్ 1న ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయాయి. మరికొన్ని వచ్చేసి ఇదర్ మేలో ఆర్ జూన్ జూలై కల్లా కంప్లీట్గా అంటే 100% అమల్లోకి రాబోతున్నాయి. సో ఇప్పటి నుంచి చాలా మందికి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, లేదా పేదవాళ్ళు ఎవరైతే కీప్యాడ్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళపైన చాలా వరకు బర్డన్ తగ్గే అవకాశం ఉంది. అండ్ నౌ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ అవర్ వీడియో, ఆర్బీఐతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ని కూడా తీసుకొచ్చింది. ఆర్బీఐ విషయానికి వచ్చేసరికి ఆర్బీఐ సేవింగ్స్ అకౌంట్కి సంబంధించి కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. అంటే మీ సేవింగ్స్ అకౌంట్కి సంబంధించి యూపీఐ ద్వారా మీరు డబ్బు విత్డ్రా చేసుకున్నప్పుడు ఎలాంటి ఛార్జెస్ పడతాయి, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసేటప్పుడు మీకు ఎలాంటి ఛార్జెస్ పడతాయి. సో ఈ రకంగా ఆర్బీఐ సేవింగ్స్ అకౌంట్కి సంబంధించి చాలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సో వాటికి సంబంధించి నేను ఆల్రెడీ మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్లో ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరైతే సేవింగ్స్ అకౌంట్ యూస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోని చూడాలి, లేకపోతే మీ పైన 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. సో మిస్ కాకుండా ఆ వీడియో చూడండి. అండ్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. సో ఏప్రిల్ 1 నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కొత్త రూల్స్ రాబోతున్నాయి. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, ఎవరికైనా డబ్బు అప్పిస్తున్నారు అనుకుందాం, లేదా ఏదైనా ప్రాపర్టీ కొనడానికి డబ్బులు క్యాష్ రూపంలో అడ్వాన్స్గా ఇస్తున్నారు. సో ఈ రకంగా కొన్ని లిమిటేషన్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక ఫుల్ లెంత్ వీడియో, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పులు మన పైన ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైన ఆర్ పేదవారి పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందో మనము ఈ ఫుల్ లెంత్ వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ అండ్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్స్, ఈ రెండిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఆ 2 వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ రూల్స్ కారణంగా మన డైలీ లైఫ్ పైన డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.